స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకుందాం. యోహాను 18 అధ్యాయము 37-38 వచనాలు చదువుకుందాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందుకు నిమిత్తము ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినుననెను. ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజువైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాల సమయమున మీ పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మల్ని ఇంతవరకు పాటలతో స్తుతించాం తండ్రి. మీరు చెప్పినట్లుగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి, మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క రక్తాన్ని మేము తీసుకోవడానికి ప్రభువా, సాదృశ్యకంగా రొట్టి రసాల్లో మేము పాల్గొంటూ ఉండగా నీ యొక్క సహాయం మాకు అందించమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. ఈ వాక్యం కూడా ప్రభువా నీకు మాత్రమే తెచ్చే విధంగా, మహిమ తెచ్చే విధంగా ప్రభువా ఈ వాక్యం మీకు ఉండలాగున అయా నా ద్వారా ప్రభువా మంచి మాటలు మాకు దయచేయమని మిమ్మల్ని అడుగుచు యేసుక్రీస్తు నామమునే ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చిన విషయం మనందరికీ తెలిసే ఉన్నది. ఆయన పరలోకములో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. అయితే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావటానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అని యేసుక్రీస్తు ప్రభు పిలాతుతో చెప్పినటువంటి మాటలు మనము ఇప్పుడే చదివాం. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయటానికి కొన్ని గంటల ముందు జరిగినటువంటి కాన్వర్జేషన్ ఇది. ఈ కాన్వర్జేషన్ మనం చదువుతూ ఉంటే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువులో ఏ దోషము కనిపించకపోవటం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం చూడవచ్చు. పిలాతు దాదాపుగా 2-3 సార్లు ఈయనలో నాకు ఏ దోషము కనపడటలేదు అని బయటికి వెళ్ళి మనుషులతో చెప్తూ ఉంటాడు. పిలాతు యొక్క పనేమిటి అంటే, మనుషులు చేసినటువంటి తప్పులకు శిక్ష విధించటం. ఈ శిక్ష విధించటానికి ఆయనకి ఏ ఆధారము కూడా కనిపించకపోవటం. యేసుక్రీస్తు ప్రభువుతో పిలాతు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీవు యూదులకు రాజువా అనేటువంటి ప్రశ్న పిలాతు యేసుక్రీస్తు ప్రభువును అడుగుతాడు. అడిగితే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి సమాధానము, నీవన్నట్టే నేను రాజునే. యేసుక్రీస్తు ప్రభు రాజు. రాజు ఎవరికి? రక్షింపబడినటువంటి వారందరికీ. అనగా ఎవరు వారు అంటే మనమే. మనమందరం రాజులము. మనమందరం రాజులమైతే మనకు రాజు యేసుక్రీస్తు ప్రభు. ఆయన యూదులకే కాదు, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువును ఎంతమంది అయితే అంగీకరించి ఆయనను దేవుడుగా విశ్వసించినారో వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు రాజు. ఇప్పుడే మనం పాట పాడాం,
హల్లెలూయా, యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. అందులో రాజులకు రాజు అనేటువంటి మాట మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభు తను తానే రాజుగా పరిచయం చేసుకున్నాడు. అది నిజము. ఈ లోకంలో చాలా మంది రాజులు ఉంటారు. ఇప్పటికీ కూడా రాజరిక వ్యవస్థ కొనసాగుతూనే ఉంది కొన్ని దేశాల్లో. వారికి కాదు యేసుక్రీస్తు ప్రభు రాజు, వారు కూడా మనుషులే. కానీ పరలోకంలో మనము కూడా చేరిన తర్వాత దేవుడు మనకి కిరీటాలను ఇస్తాడు. ఎందుకు అంటే మనము ఎవరు పిల్లలము అంటే దేవుని పిల్లలము, రక్షింపబడినటువంటి వారు. అంత ఆధిక్యత మనందరికీ దేవుడు ఈ భూమి మీద ఇచ్చినాడు. మనము మన గొప్పతనం ఏమి లేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనమందరం చాలా తక్కువ జీవితము, తక్కువ విలువైనటువంటి జీవితం కలిగిన వారమైతే ఇంత గొప్ప ఆధిక్యత కేవలం యేసుక్రీస్తు ప్రభువు వలన మనకి దక్కింది. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నమ్ముకోవటం ద్వారా, ఆయన ద్వారా మనం రక్షణ పొందుకోవటం ద్వారా. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు పిలాతు ముందు చెప్పిన మాట, నేను రాజునే అని చెప్పినందుకు వారేం చేశారో తెలుసా? కిరీటానికి బదులు ముండ్ల కిరీటాన్ని తయారు చేశారు. ముండ్ల కిరీటం, ముళ్ళతో ఒక కిరీటాన్ని లాగా తయారు చేసి ఆయన తల మీద పెట్టారు. అంటే పెట్టడం అంటే ఏంటి? గుచ్చారు. రక్తం కారిపోతూ వస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు సత్యం మాట్లాడితే మానవులు ఏ విధంగా, మనుషులు ఏ విధంగా ఆయన్ని అవమానిస్తూ ఉన్నారో చూడండి. నువ్వు రాజు అన్నావు కదా, ఇప్పుడు చూడండి మేమేం చేస్తాము అని ముళ్ళు తీసుకొచ్చి కిరీటముగా అల్లి ఆయన తల మీద గుచ్చారు. ఈ ముళ్ళు ఎక్కడి నుండి తేవబడ్డాయి, ఎప్పుడు వచ్చినాయి అని మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది 18వ వచనము. అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును. చూడండి, మొదటి మానవుడు అనేటువంటి ఆదాము చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను మీరటం ద్వారా, ఆదామును ద్వారా భూమి శపించబడింది, నేల శపించబడింది. అందుకనే నేలలో నుంచి ముళ్ళు వచ్చినాయి, ముళ్ళ పొదలు, తుప్పలు, గచ్చి పొదలు వచ్చినాయి. వీటిలో నుంచి వారు ముళ్ళు తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువుకి కిరీటాన్ని చేసి ఆయన తల మీద పెట్టి గుచ్చి, అదొక పర్సిక్యూషన్, అది కూడా హింసే. యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి హింసలలో ఇదొకటి. ఇది కూడా మన కోసమే. ఈ శిక్ష కూడా మనం పొందాల్సినటువంటి శిక్ష. ఆదాము పాపం చేయటం ద్వారా మనుషులందరూ పాపులుగా చేయబడితే, అదే స్వభావం మనలో ఉంటే మనము కూడా శిక్ష భరించాల్సినటువంటి పరిస్థితి. అయితే దేవుని వాక్యం తెలియచేసేది ఏమిటంటే, ఆ శిక్ష, పాపము నుండి వచ్చినటువంటి శిక్ష నీవు నేను పొందకుండా ఆ శిక్ష అంతటిని యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు భరించాడు. ఆ ముండ్ల కిరీటంని
పెట్టుకున్నాడు, ఆయన ఇష్టపూర్వకంగా పెట్టుకున్నాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. పిలాతు చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్నిస్తాడు. నాకు అధికారం ఉన్నది నిన్ను ఈ యొక్క శిక్ష నుండి తప్పించటానికి అని చెప్తూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రం ఎటువంటి మాటలు ఆయన మాట్లాడినట్లుగా మనము చూడము. ఏం మాట్లాడలేదు యేసుక్రీస్తు ప్రభు. కానీ ఆయన ఆ యొక్క శిక్షణ పొందుకోవడానికే ఇష్టం చూపించాడు, కానీ దానిని ఎక్కడ కూడా తిరస్కరించడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయాల. ఎందుకు అంటే ఇది జరగవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఒకే ఒక కారణము, మానవులందరూ మరి దేవునికి చెందాల్సినటువంటి వారు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. మనమందరం కూడా పరలోకానికి వెళ్ళాల్సినటువంటి వారం. అయితే శత్రువైనటువంటి సాతాను మనుషులను దేవుడి నుంచి దూరపరిచేసేసాడు పాపము ద్వారా. మరి దానిని, ఆ పాప భారాన్ని, ఆ శిక్షను భరించడానికి యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఎప్పటికీ కూడా రాజే, పరలోకములో రాజు ఆయన. అందుకనే పిలాతు అడుగుతాడు, నువ్వు యూదులకు రాజువా అంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఎక్కడిది అంటే దానికి కూడా సమాధానం చెప్పలే ఆయన. ఎందుకు అంటే పిలాతుకి అర్థము కాకపోవచ్చు. అందుకని ఇప్పటికి చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, కానీ తాను గురించి ఆయన ఎటువంటి వారు, సత్యాన్ని తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సత్యం ఏమిటి అంటే ఉన్నది దేవుడొక్కడే. ఈ సృష్టిని సృష్టించింది దేవుడొక్కడే. మనుషులను సృష్టించింది దేవుడొక్కడే. మానవులు పాపులుగా చేయబడితే వాళ్ళని రక్షించడానికి వచ్చింది దేవుడొక్కడే, దేవుని కుమారుడు. అయితే ఈ లోకములో మనుషులను సాతాను ఏ విధముగా తయారు చేస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడిగా అంగీకరించవద్దు, తండ్రినన్నా నమ్మండి కానీ యేసుక్రీస్తుని ప్రభువును విశ్వసించొద్దు. చూడండి, తండ్రిని మాత్రమే నమ్మి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ప్రభువును మాత్రం విశ్వసించకపోతే పరలోకం లేదు, రక్షణ లేదు. ఈ విషయము బాగా అర్థం చేసుకోవాలి. తండ్రి అయినటువంటి దేవుడు సర్వాధికారాన్ని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చేసాడు. ఎవరైనా సరే పాపముల నుంచి విడుదల పొందాలి అంటే, పాప క్షమాపణ పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దకు రావాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రజలందరి యొక్క పాపములు ఆయన మీద మోసుకొని ఉన్నాడు. తండ్రికి అది ఇష్టమైనది. అందుకని ఎవరైనా సరే ఈ లోకంలో పాపము నుంచి విడుదల పొందాలి అన్నా, రక్షణ పొందాలి అన్న యేసుక్రీస్తు ప్రభు సిలువ యొద్దకు రావాల్సి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువును చూడాలంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద మరణించినటువంటి విషయాన్ని మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద నిలబడి కూడా, సిలువ మీద వేలాడుతూ కూడా క్షమించటానికి, ప్రేమ చూపించటానికే చూసాడే, కానీ ఎవరికి కూడా శిక్ష పడాలి అని ఆయన ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమమయుడు. మనల్ని రక్షించటానికి మన దోషాలని, పాపాలని ఆయన పొందుకున్నాడు. అందుకనే పిలాతు 2-3 సార్లు లోపల ఆ మీటింగ్ హాల్లో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, పిలాతు ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉండొచ్చు, ఇక్కడ లేదు. కానీ ఈయన బయటికి వెళ్ళటం, ప్రజలకు చెప్పటం. అక్కడ ఎవరున్నారంటే ప్రధాన యాజకులు ఉన్నారు, అలానే బంట్రోతులు ఉన్నారు, ఆఫీసర్స్. వీరందరి పని ఏంటంటే ఎలా అయినా సరే యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయాలి.
చూడండి ఎంత ఆశ్చర్యమో. తీర్పు తీర్చాల్సినటువంటి వ్యక్తి బయటికి వెళ్ళటం, లోపలికి రావటం. బయటికి వెళ్తాడు, చెప్తాడు ఏమని, ఆయనలో దోషం ఏమి నాకు కనబట్టలేదు. మళ్ళీ లోపలికి వస్తాడు. ఎందుకు వస్తాడు? ఇంకా ఏమన్నా కనబడుతుందేమో. మళ్ళీ మాట్లాడతాడు, ఏ దోషమో ఆయనలో కనబడదు. మళ్ళీ వెళ్తాడు, ఆయనలో నాకు ఏ దోషం కనబడలేదు. చూడండి, యేసుక్రీస్తు నిజముగా సత్యము కలిగినటువంటి వాడు. ఈ లోకములో మనము పుట్టినందుకు యేసుక్రీస్తు ప్రభు సత్యము కలిగినటువంటి దేవుడు అని విశ్వసిస్తే చాలండి. ఈ లోకానికి, ఈ జీవితానికి ఏదో సాధించాలనేటువంటిది ఏమీ లేదు. దేవుడు మనల్ని సృష్టించింది ఈ భూమి మీద కేవలం ఒకే కారణం చేత, తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలి. దేవుని కుమారుడు, ఆయన ద్వారానే నేను రక్షణ పొందుకుంటాను, మరి ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎప్పుడు కూడా చెప్పిన మాటే, నేను దేవుని కుమారుణ్ణి, నేను రాజుని, నాకు సర్వాధికారం ఉన్నది అని చెప్తూనే వచ్చాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆ దినాన ముండ్ల కిరీటం ధరించినాడు. అంటే ఆదాము ద్వారా సంక్రమించినటువంటి శాపము కూడా ఆ దినాన యేసుక్రీస్తు ప్రభు ఆ శాపాన్ని తన మీద పెట్టుకున్నాడు. అంటే మనుషులకు వచ్చినటువంటి శాపము కూడా ఆ రోజు భరించాడు కనుక, ఆ శిక్షను భరించాడు కనుక ఈ దినాన మనకి శాపము లేదు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని శాపము నుంచి విడిపించాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. మా జీవితాలని పాపం నుంచి, శాపం నుంచి, దోషం నుంచి విడిపించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కార్చినటువంటి రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వల్లనే ఈ దినాన మనకి పేదవాళ్ళమైన, దరిద్రులమైన, ఉద్యోగాలున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, యేసుక్రీస్తు వలన మనము ఈ దినాన రాజులుగా చేయబడ్డాం, రాజుల వంశముగా చేయబడ్డాం. మనం రాజులమే, దేవుని కుమారులుగా చేయబడ్డాం. అందుకని మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ దినాన ఆయన చూడండి, 19వ అధ్యాయము మొదటి వచనము, ఎవరైనా మొదటి వచనం, 2 వచనం, 3 వచనాలు ఎవరైనా మైక్ తీసుకొని పెద్దగా చదవండి. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. చూడండి, కొరడాలతో కొట్టించాడు. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. చాలండి. చూడండి, కొరడాలతో కొట్టించారు. సైనికులు వెంటనే ఆయన్ని అపహాస్యం చేయటానికి, ఎందుకంటే రాజు అని చెప్పాడు కదా, ముండ్ల కిరీటాన్ని తీసుకొచ్చి ఆయన తల మీద పెట్టారు. యూదుల రాజా నీకు శుభము అంటున్నారు. చూడండి, అందరూ పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. ఎంత అవమానమో యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు భరించాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ కూడా మనం పొందాల్సినటువంటి అవమానాలు, మనము పొందాల్సినటువంటి కొరడా దెబ్బలు, ఆ ముండ్ల కిరీటం కూడా మనం పెట్టుకోవాల్సినటువంటిది. వీటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు
మన కోసము భరించినాడు. ఆయన యొక్క శరీరము పరిశుద్ధమైనది, ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఆయన వల్లనే మనకి ఈ పాపము నుంచి, శాపము నుంచి, అపరాధముల నుంచి విడుదల పొందినాము. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన పరలోకములో నిత్యము